ప్రతి ఏటా సుమారు 65,000 మందికి పైగా భారతీయులకు H1B వీసాల ద్వారా అక్కడ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం ప్రతి ఏటా ఆమోదించే ఈ వీసాల్లో అత్యధికంగా 71% నుంచి 75% భారతీయులకే లభిస్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో చైనా వారుంటారు. ఇక అమెరికాలోని మొత్తం కొత్త అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్, చైనా దేశాల వాటా కలిపి 42% ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత వలస విధానంలో మార్పులు తేవడంతో భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి. భారతీయులు పెద్ద సంఖ్యలో తమ అవకాశాలే కొల్లగొడుతున్నారని అమెరికన్లలో అపోహలు పెరిగాయి. ఇటీవల అమెరికాలోని మిస్సౌరీ సెనేటర్ ఎరిక్ స్మిత్ భారతీయుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్థానికులకు ఉద్యోగాలు రాకుండా H1B వీసాల మాటున అమెరికాలోని ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారని ఓ ట్వీట్ ద్వారా ఆరోపించారు. విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులేనని, వారు అమెరికన్ పన్ను చెల్లింపుదారుల నిధులతో రాయితీ వర్క్ పర్మిట్లను పొందుతున్నారని ఆరోపించారు. వారు చదువయ్యాక H1B పొందుతారు. ఆ తర్వాత గ్రీన్ కార్డు సాధిస్తారు. తక్కువ వేతనాలతో పనిచేసే వీరితో అప్పులతో సతమతమయ్యే అమెరికన్ గ్రాడ్యుయేట్లు పోటీ పడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మార్గంలో భారతీయులు ఉద్యోగాలను సాధిస్తుండటంతో పెద్ద టెక్ కంపెనీలు అమెరికన్లకు దారులు మూసేస్తున్నాయని, ప్రతిభా స్థానాన్ని జాతి పక్షపాతం ఆక్రమిస్తోందని ఆరోపించారు. అమెరికన్ గ్రాడ్యుయేట్లు చౌకైన కార్మికులతో పోటీ పడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. తమ దేశ ఉపాధి ఆధారిత వీసా విధానాన్ని తీవ్రంగా విమర్శించారు సెనేటర్ ఎరిక్ స్మిత్. ఇది స్థానిక వేతన వ్యవస్థలను ఒత్తిడికి గురిచేస్తూ అంతర్జాతీయ కార్టెల్ను సృష్టిస్తోందని, అమెరికా ఉద్యోగులను తొలగిస్తోందని ఆరోపించారు. H1B, L1, F1, OPTలు అమెరికన్లను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ఎరిక్ స్మిత్ భారతీయులపై, ముఖ్యంగా హైదరాబాదీయులపై అక్కసు వెళ్లగక్కారు. తన ట్వీట్లో చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రస్తావించడం విశేషం. ఈ వీసా కార్టెల్కు ఒక వీసాల దేవాలయం ఉంది. వేల మంది ఆ ఆలయం చుట్టూ తిరుగుతుంటారు. అమెరికా వర్క్ వీసాలు లభించేలా పాస్పోర్టులకు ఆశీర్వాదం తీసుకుంటుంటారు అని స్మిత్ వ్యాఖ్యానించారు. చిలుకూరు బాలాజీ ఆలయం చిత్రాన్ని తన పోస్టులో ఆయన ఉంచారు. ఇదే వీసాల దేవాలయమని, భారతీయులతో పాటు వీసా కార్టెల్ అమెరికా వీసాల కోసం ఇక్కడ పూజలు చేస్తుంటారని పేర్కొన్నారు. అమెరికా సెనేటర్ అక్కసుతో చిలుకూరు బాలాజీ ఆలయం పేరు ప్రపంచ వార్తల్లోకి వచ్చేసింది. హైదరాబాద్ నగరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో ఆ ఆలయం ఉంది. 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారాంతాలు, సెలవు రోజుల్లో ఆలయ ప్రాంగణం జాతరను తలపిస్తుంది. కాగా చిలుకూరు బాలాజీని వీసాల స్వామిగా కూడా పిలుస్తుంటారు. కొన్నేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు వీసా దొరక్క ఇబ్బంది పడేవారు. చిలుకూరు బాలాజీ విశిష్టత తెలుసుకుని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవటం, ఆ కోరిక నెరవేరటం వెంటనే జరిగిపోయాయి. కాగా అమెరికన్ సెనేటర్ వ్యాఖ్యలను నెగటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సివి రంగరాజన్. అమెరికన్ సెనేటర్ చేసిన కమెంట్లపై నేను ప్రత్యేకంగా గమనించాను. ఆయన మన గుడి గురించి ఏమీ నెగటివ్ మాట్లాడలేదు. ఆయన బాధ అంతా చాలామంది భారతీయులు వర్క్ వీసా మీద వచ్చి అమెరికన్లు పొట్టగొడుతున్నారు అని పెట్టాడు. దానికి ఆయన ఏం చేశాడంటే ట్వీట్లో చిలుకూరు బాలాజీ దేవాలయం యొక్క గుడి ఫోటో పెట్టి ట్వీట్ కొట్టాడు. చిలుకూరు బాలాజీ భక్తుడు అయిపోయినాడు వాడు. అందుకోసం దీని మీద ప్రత్యేకమైనటువంటి నా ప్రతిస్పందన ఇవ్వాలని అవసరం లేదని అనిపిస్తున్నది. కాగా ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. అందరూ సమానం అనే రీతిలో దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి VIP దర్శనాలు ఉండవు. అందరూ సాధారణ భక్తులా రావాల్సిందే. భక్తుల నుంచి ఎటువంటి కానుకలు, డబ్బులు తీసుకోరు. ఇక్కడ హుండీ వ్యవస్థే లేదు. ఈ ఆలయంలో కోరికలు నెరవేరటానికి భక్తులు ఒక విశిష్టమైన సాంప్రదాయాన్ని పాటిస్తారు. మొదటిసారి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరాలి అని మొక్కుకొని 11 ప్రదక్షిణలు చేస్తారు. అవి నెరవేరిన తర్వాత రెండోసారి వచ్చి స్వామివారికి కృతజ్ఞతగా 108 ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. అంతే, ఇక వారి మొక్కు నెరవేరినట్లే. ముఖ్యంగా వీసాల కోసం ఎక్కువ వచ్చే యువత కారణంగా చిలుకూరు బాలాజీ స్వామి ప్రశస్తి నలుమూలలా వ్యాపించింది.
ఇప్పుడు అమెరికన్లకు కూడా చిలుకూరి ఆలయ విశిష్టత అర్థమైపోయిందని సెనేటర్ ఎరిక్ ష్మిట్ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.